ఎప్పుడైనా లైట్ హౌస్ చూసారా? అసలు లైట్ హౌస్లు ఎందుకు ఉపయోగపడతాయో తెలుసా? ఇప్పుడైతే ఈ లైట్ హౌస్ అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. కింద నుంచి పైకి చూస్తే ఇంత పైకి ఎక్కగలమా అనిపించింది. 7 కొండల పైకే ఆనందంగా అవలీలగా వెళ్ళినప్పుడు ఇదెంత అనిపించి గిర్రును తిరుగుతూ పైకైతే వెళ్ళిపోయా. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తోనే మరిన్ని వీడియోస్ చేయగలను. ఓపెన్ చేస్తే అదేనండి, విశాలమైన సముద్రం, చుట్టుపక్కల లొకేషన్లో చూసేదానికి భలే ఉన్నాయి. నేత్రానందం అంటే బహుశా ఇదేనేమో అనిపించింది. దూరంగా పవర్ ప్లాంట్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, మిషనరీలు, అబ్బో పక్కనే ఉన్న సముద్రం దగ్గరికి వెళ్తే ఇలా ఉంది. అక్కడ నుంచి లైట్ హౌస్ చూస్తే అలా ఉంది. ఈ బీచ్కి అయితే ఇక్కడ వాళ్ళు తప్ప బయట వాళ్ళు పెద్దగా రారు. అందులో సండేస్ మాత్రమే ఎక్కువగా వస్తారు. లైట్ హౌస్ పక్కనే ఒక ఫ్యాన్ తిరుగుతూ చూడటానికి విచిత్రంగా అనిపించింది. మొత్తానికి లైట్ హౌస్ ఎందుకు ఉపయోగపడుతుంది అని చూస్తే పెద్ద పెద్ద ఓడరేవులు, నౌకలు సముద్రం నుంచి ఒడ్డుకు రావడానికి లైట్ హౌస్ పైన ఉండే లైట్ చూసి అది ఒక సురక్షిత ప్రదేశంగా భావించి బస్ స్టేషన్లోకి బస్సులు, రైల్వే స్టేషన్లోకి రైళ్ళు వచ్చినట్టు ఈ లైట్ హౌస్ అనేది ఒక ఓడరేవులో ఉపయోగపడుతుంది. మరి పాత రోజుల్లో ఎలా చేశారో తెలుసుకుందామా? పెద్ద పెద్ద కొండలు ఉండే ప్రాంతాలని తమ ఓడ రేవులుగా భావించి అక్కడ పెద్ద మంటను ఏర్పాటు చేసి సముద్రం మొత్తం తిరిగాక ఆ మంటని గుర్తుగా పెట్టుకొని తిరిగి వచ్చేవాళ్ళట. కేవలం కొండలే కాకుండా పెద్ద పెద్ద ఎత్తైన గుట్టలను కూడా ఓడరేవులుగా ఉపయోగించుకునే వాళ్ళట. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ లైట్ హౌస్ అయితే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఉంటుంది. కృష్ణపట్నం అనేది ఒక పోర్ట్ ఏరియా కాబట్టి చుట్టుపక్కల మొత్తం ఇండస్ట్రీస్తో నిండిపోయి ఉంటుంది. కృష్ణపట్నం దగ్గరలో నెల్లటూరు బీచ్ కూడా సూపర్గా ఉంటుంది. దాన్ని రాక్ బీచ్గా కూడా పిలుస్తుంటారు. నెల్లూరు జిల్లాలో అందరికీ మైపాడు బీచ్, కొత్తకోడూరు బీచ్ బాగా తెలుసు, కానీ కృష్ణపట్నం బీచ్, నెల్లటూరు బీచ్ పెద్దగా ఎవరికి తెలియదు. ముత్తుకూరు రూట్లో ఎప్పుడైనా వస్తే ఈ 2 బీచ్లు చూడడానికి ప్రయత్నించండి. నెల్లూరు జిల్లా మొత్తం మీద ఉండే బీచ్లను చెప్పాలంటే మైపాడు, కొత్తకోడూరు, కృష్ణపట్నం, నెల్లటూరు, తూపులపాళెం, కాటేపల్లి, రామతీర్థం, తుమ్మలపెంట, మీకు వీలున్నంత వరకు వీటన్నిటినీ కవర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోకండి.